ఆ భక్తుడు రాసిన మాటలు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం అందరూ తెరిచి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించాను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరగా రాబోతున్న మా యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. లేఖనం మీది, ప్రజలు నీ వారిమి, మీరు మా దేవుడవు. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి నాతో అందరితో మీరు మాట్లాడయ్యా. నన్ను మరుగుపరచండి, మీరు ప్రత్యక్షం అవ్వండి. నా మాటలు మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడమని, మీ మాటలు అపవాది తూపోకుండా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించేటట్టుగా మీరే బోధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పేతురు గారు చెబుతున్నాడు, అప్పుడున్న లోకము, ఇప్పుడున్న లోకము, రాబోయే లోకం, 3 లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మొదట మనం అనుకున్నది పరలోకము, పాతాళ లోకం, భూలోకం అనుకున్నాం. ఆ లోకాల గురించి కాదు. కానీ ఇప్పుడు పేతురు చెబుతున్న మాట ఏంటంటే అప్పుడున్న లోకం అన్నాడు. అప్పుడున్న లోకం ఎలా చేయబడింది? కొంచెం 4 వచనం చదువురా, 4-5 వచనం. నిలిచి ఉన్నది అని చెప్పుదురని, ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉన్నది. చూడండి ఇక్కడ అన్నాడు, నీళ్ళలో నుండి, నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకంగా మర్చిపోయారంట. ఎవరు? అప్పుడున్న లోకంలో ఉన్నవాళ్ళు. అప్పుడనగా యేసుప్రభు వారు పుట్టక మునుపు, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే దేవుడు లోకాన్ని నీటిలో ఉన్నది, నీరే ఉందంతా. ఆ నీటిలో నుంచి భూమిని ఆయన నిర్మించాడు. ఏం నిర్మించాడు? నీటిలో ఉన్న భూమిని నిర్మించాడు. నీటిలోనే భూమి నిర్మించాడు. భూమి లేదు, ఆ నీటిలోనే భూమి నిర్మించింది ఎవరంటే దేవుడు. అప్పుడు వాళ్ళు మర్చిపోరంట. ఎవరంటే ఆదాము కాలం నుంచి నోవా కాలం వరకు 10 మంది. ఈ 10 తరాలు అంటారు. ఈ 10 తరాల్లో లేకపోతే ఆనోకు దగ్గర ఉంది. ఆదాము నుండి ఆనోకు వరకు ఇక్కడ స్పష్టంగా రాశాడు. ఎక్కడంటే యోధా పత్రికలో రాశాడు ఆ మాట. కొంచెం చూడండి, యోధా పత్రికలో చూద్దాం. యోధా పత్రిక 14 వచ్చింది చూడమ్మ. కానీ ఇక్కడ చాలా విషయాలు ఉన్నవి, కొంచెం శ్రద్ధగానే ఉంది. ఆదాము మొదలుకొని ఆనో వరకు 7వ వాడు కూడా ప్రవచనం చెబుతున్నాడు. అప్పుడున్న భక్తిహీనుల గురించి, అప్పుడున్న లోకాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. అది ఎప్పుడు అంతమైపోయిందంటే నోవా కాలం వచ్చేటప్పటికి అంతమైపోయింది. ఎందుకు ఆ లోకాన్ని, అప్పుడున్న లోకాన్ని ఎందుకు నీటిలో ముంచివేశాడంటే, అప్పుడున్న లోకాన్ని నీటిలో ఎందుకు ముంచివేశాడంటే, ఎందుకు ముంచాడు అనేది కూడా
మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 11 వచ్చినది బొమ్మ. ఆదికాండము 6వ అధ్యాయము ఎట్టుందంట? భూలోకము చెడిపోయింది. అంటే భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోవడానికి కారణం ఏంటి? దేవుడు నిర్మించాడు కదా లోకాన్ని, నీటిలో భూమి నిర్మించాడు కదా. నిర్మించిన దేవుడు భూలోకం ఎందుకు చెడిపోయింది? ఎవరిని బట్టి చెడిపోయింది? మొదటగా దేవుడు అన్నీ సృజించాడు, వాటి వల్ల చెడిపోలేదంట. ఎవరిని బట్టి చెడిపోయిందంటే 5వ చదువమ్మ, 5వ వచనం. అది నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు అది యెహోవా చూసి తాను నరులను చేసినందుకు సంతాపము నొంది నొచ్చుకొనెను. చాలమ్మ. ఎవరిని బట్టి చెడిపోయింది ఈ భూలోకం అంటే? నరుల వల్ల. మొదటి నరుడు ఎవడంటే ఆదాము, మొదటి నరుడు. అతను నుంచి వచ్చిన వారు ఆదాము మొదలుకొని 10వ వాడు వరకు కూడా ఈ సృష్టి ఆరంభం నుంచి కూడా చెడిపోయారంట నరులందరూ కూడా. అప్పుడు దేవుడంట హృదయములో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. మన కూడా ఎవరైనా మాట అంటే ఏమండి ఎంత బాధపడతాం? హృదయంలో నొచ్చుకుంటాం, బాధపడతాం. ఎందుకంటే వాళ్ళని అనలేక మనము బాధపడతాం, నొచ్చుకుంటాం. నొచ్చుకొని వాళ్ళు నన్ను ఎందుకు అన్నారు, ఎట్ట అన్నారు, అట్ట అన్నారు, నొచ్చుకొని బీపీ పెరిగిపోయింది, లేకపోతే చెప్పండి షుగర్ పెరిగిపోయింది, హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. యేసుప్రభు వారు కూడా ఇక్కడ దేవుడు కూడా ఏమైందంట? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయమందు నొచ్చుకొనెను. భూమి మీద నీ బిడ్డలకు అన్న తర్వాత నీ బిడ్డలు కూడా నీ మాటను పోతే అప్పుడు ఏడుస్తావు లోపలే. నీ బిడ్డలు నీ మాట వింటే నీకు రోగం ఉండదు, నీకు జబ్బు ఉండదు. నీ బిడ్డలు నీ మాట వినపోతే వాళ్ళ గురించి మనసులు నొచ్చుకుంటావు. వాళ్ళని అన్నామనుకో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, ఎదిరిస్తారు. వాళ్ళు మన మాట వినరు, అదేమంటే ఎదిరించి మాట్లాడతారు. అందుకని వాళ్ళకి ఎదురు చెప్పలేక ఇతరులు చెప్తున్న మాటలు విని ఆ తల్లి కానీ తండ్రి కానీ లోపలే బాధపడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకు కన్నామా ఈ బిడ్డలు, ఎందుకు ఇట్లా చేసి బాధపడతాం. అలాగే దేవుడు కూడా తన ప్రజల గురించి బాధపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు, ఏడ్చాడు. ఎలా చేయాలి ఇప్పుడు ఈ లోకాన్ని బాధపడి ఆ తర్వాత అంటాడు, నొచ్చుకున్న తర్వాత అన్న మాట ఏందమ్మా? అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్న నేను. అయితే నోవాహు ఆమెన్ అందరం చంపేద్దాం అనుకున్నాడు. ఎవరు? దేవుడు అందరం చంపేద్దాం అనుకున్నాడు. ఇక మనుషులనేమి, పక్షాదులనేమి సమస్తాన్ని కూడా పాడు చేసి చంపేద్దామని అనుకున్న టైంలో ఆయన దృష్టిలో అంటే ఒక వ్యక్తి కనపడాడంట. ఆ వ్యక్తి ఎవరంటే నోవాహు. స్తోత్రం చెప్పండి. నోవాహు కనపడాడంట. అందుకే అక్కడ అంటాడు చూడండి, యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడై ఉన్నాడంటే ఎవరు? నోవాహు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఒక్కడే నీతిమంతుడు, ఆ ఒక్కడే కృప పొందినవాడు, ఆ ఒక్కడే యథార్థవంతుడు. ఆ ఒక్కను చూసి వీళ్ళందరితో పాటు ఈ ఒక్కను చంపకూడదని దేవుడు అప్పుడున్న లోకాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి
నోవాహుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నోవాహుతో మాట్లాడటం మొదలుపెట్టి 7 అధ్యాయంలోకి వస్తే మొట్టమొదటి అంటాడు. ఏమంటున్నాడు దేవుడు? యెహోవా అంటాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతులు ఉంట సూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో స్తోత్రం చెప్పండి. ఇక నీవు నీ ఇంటి వాళ్ళు నీ కొరకే నేను సిద్ధపరుస్తున్నాను. ఇక అందరినీ కూడా అప్పుడు లోకానంతా కూడా నేను జలప్రాయంలో ముంచైపోతున్నాను అని చెప్పి నోవాహును చూశాడు. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడు. నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడు. అందుకే ఆ నీతిమంతుని బట్టి అప్పుడున్న లోకంలో అతన్ని చంపకుండా ఇక అందరినీ చంపేశాడంట దేవుడు. చూడండి ఆ మాట 11వ వచనం 12వ వచనం చదవండి. 6, 11, 12 అమ్మ 6 అధ్యాయం 11వ వచనం. చెడిపోయిండెను తమ మార్గములను చెరిపివేసుకుని. చూసారండి, వీళ్ళందరూ చెరిపేస్తున్నారు. ఓ పక్కన చెబుతున్నా కూడా వారు తమ మార్గాలన్నీ కూడా చెరిపేసుకున్నారు. చెరిపేసుకున్న కనుక అప్పుడున్న లోకాన్ని దేవుడు వేసాడంట నీటి వరదలో ముంచివేశాడు. అప్పుడు లోకం ఉంది, ఆ లోకం వేరు. ఆ లోకంలో ఒక్కడే ఒక కనపడాడు. ఎవరంటే చెప్పండి, నోవాహు ఒక్కడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములో భక్తుడు రాసిన పాట, నోవాహు దినములలో జరుగుచుండగా లోతు కాలమున సాగినట్లుగా, నోవాహు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా పాపమందు ప్రజలందరూ మునిగి తేలగా లోకమందు దేవుని మరచియుండగా, పాపమందు ప్రజలందరూ మునిగి తేలగా లోకమందు దేవుని మరచియుండగా, మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా మహిమతో తన ప్రజలను చేరపిలుచుగా, మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా మహిమతో తన ప్రజలను చేరపిలుచుగా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. ఏ దినమో ఏ గడియో, ఏ దినమో ఏ గడియో ఎవ్వరూ వెరుగనిది, తప్పక వచ్చునది రెప్పపాటు కాలమున, తప్పక వచ్చునది రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రేమిందేమిరా, అప్పుడున్న లోకం అది. ఆ లోకం ఎవరిదంటే ఆదాము మొదలుకుని నోవాహు వరకు ఉన్న లోకం అంతా కూడా దేవుని దృష్టికి ఏమైపోయిందంట, చెడిపోయింది. వారు మార్గాలను వారు చెరిపివేసుకున్నారు. ఏం చెప్పండి, వారు మార్గాలు చెడిపేసుకున్నారు. కనుక ఆ లోకాన్ని నేను ఎంతో చేస్తే నీ ప్రజలని చెప్పి అందరినీ జలప్రలయం రప్పి చంపాలని చూశాడు. ఆ చూసినప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తే అతనంట దేవుని దృష్టికి కృప పొందినవాడై ఉన్నాడు. కనుక అతని కొరకు ఏంటంటే అతను బ్రతికించాలి, అతను బ్రతికించాలి. మళ్ళీ అందరం చంపేసి మళ్ళీ ఒక వ్యక్తిని చేయాలంటే చేయడానికి వీలేదే. కానీ ఆ ఒక్క వ్యక్తినే చేశాడు దేవుడు, తన పోలి చొప్పున తన స్వరూప చొప్పున చేశాడు. కనుక అందుకని ఆయన ఒక్కడే, ఆ ఒక్కడున్నాడు. కనుక ఆ ఒక్కడి వ్యక్తిని వచ్చి ఇప్పుడు నోవాహు ఈ తరం నువ్వే నాకు నీతి మీద కనపడ్డా కనుక నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కోడల కొరకు ఒక వాడును సిద్ధపరచుకోమని ఆయనకు అన్నీ చెప్పాడు. ఏ కర్రతో చేయాలో, ఎన్ని కొలతలు ఇచ్చాడో,
ఎన్ని అడుగులు ఎత్తాడు, ఎన్ని మూడంతస్తులు చేయమన్నాడు, ఓ తలుపు పెట్టమన్నాడు, కిటికీ పెట్టమన్నాడు. ఆ చెప్పే విధానం అంతా బట్టి నోవాహు వాడను సిద్ధం చేస్తున్నాడు. ఆయన భూమి మీద ఉంటానికి మళ్ళీ ఆయనతో పాటు కొన్ని జంతువులు పవిత్రమైనవి, వాటిల్లో కూడా పవిత్రమైన జంతువులు ఉన్నాయి, రెండేసి ఉన్నవి. పక్షుల్లో పవిత్రమైనవి, జంతువుల్లో పవిత్రమైనవి, మరి పశువుల్లో పవిత్రమైనవి, మృగాల్లో పవిత్రమైనవి, నేలను బాకే పురుగుల్లో పవిత్రమైనవి. ఇవన్నింటికి కూడా దేవుడు నువ్వు పిలువ వస్తారు అని చెప్పి దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించడు కనుక అప్పుడున్న లోకమంతా జలప్రళయంలో మునిగిపోయాను. స్తోత్రం చెప్పండి. ఆ లోకమంతా అయిపోయింది. ఇప్పుడున్న లోకం అన్నాడు. అది చదవండి. ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువమ్మ. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడున్న లోకానికి ఏం నిలబెట్టాడు చూద్దాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిను తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడిందంట. ఇప్పుడున్న లోకానికి ఏముందంట? ఇప్పుడు చెప్పండి. అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగిపోయింది, చచ్చిపోయి అయిపోయింది. ఇప్పుడున్న లోకంలో ఎవరికంట? భక్తిహీనుల కొరకు అగ్ని నిలవ చేశాడంట. ఇప్పుడున్న లోకంలో భక్తిహీనుల కొరకు, భక్తి అల్ల వాళ్ళు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. భక్తి గల వాళ్ళు ఎక్కడ తెలిపోయింది చెప్పండి? పెళ్లి కుమారుడు స్వరమిన్నప్పుడు తలుపు తీయబడింది. వెళ్ళబోతున్నప్పుడు భక్తిహీనులు ఎవరో, భక్తి గల వాళ్ళు ఎవరు అక్కడ తేలిపోయింది. కనపడలేదా? భక్తిహీనుల్లో నూనె లేదు, భక్తి గల వాళ్ళలో నూనె నిల్వ చేసుకున్నారు. అందుకే వాళ్ళు ఎత్తబడ్డారు, వీళ్ళు ఇడబడ్డారు. వీళ్ళకే అగ్ని దాసబడి ఉంది. భక్తిహీనులు అంటే ఎవరంటే వాళ్ళు 5 ఎత్తబడ్డారు, 5 ఎడబడ్డారు. గుర్తు తెచ్చుకోండి. 5 వాళ్ళు ఏం చేస్తున్నారు? నూనె దాచుకున్నారు, చిత్తులతో తెచ్చుకున్నారు, వేరే ఎగస్ తెచ్చుకున్నారు. 5 తెచ్చుకోలేదంటే వీళ్ళెవరు? భక్తిహీనులు. ఎక్కడ మనకు వెళ్ళిందంటే అక్కడ వెళ్ళిపోయింది. భక్తిని ఎక్కడ వెళ్ళిపోయింది అంటే అక్కడ వెళ్ళిపోయింది. కనుక ఆ భక్తిహీనత అక్కడ తెలిసిపోయింది. అందుకే పెద్దలు అంటారు చూడు, మంచోడు బుద్ధి మాసం కాడ, చెడ్డోడు బుద్ధి చేపల కాడ అంటారు చూడు. అట్లాగే మన బుద్ధి ఎక్కడ తెలిసిపోయింది అంటే పెళ్లి కుమారుడు వచ్చే వేళల్లో, ఆ రాకల్లో అప్పుడు మనకు తెలిసిపోయింది అన్నమాట. ఎత్తబడ్డ వాళ్ళలో నూనె ఉంది, ఎడబడ్డ వాళ్ళలో నూనె లేదు. కానీ అప్పుడు దాకా భక్తి పరులే వీళ్ళందరూ కూడా. అందుకే యేసుప్రభు వారు దగ్గరికి వచ్చి శిష్యులు అంటారు, అయ్యా మనం చేలో గోధుమ గల్లి వచ్చాము, మరి దాంట్లో గురుగులు మొలిసినవి, వెళ్ళి పీకిరామా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? మీరు వాటిని పీకమాకండి. ఆ గురుగులు పీకారంటే గురుగులతో పాటు గోధుమ మొక్క కూడా పెరిగించబడింది కనుక చచ్చిపోయింది. వద్దు, 2 కలిసి పెరగని. కోతకాలం వచ్చినప్పుడు దాన్ని ఏరు చేద్దాం అన్నాడు యేసయ్య. అలాగే ఏర్పడేది ఎప్పుడంటే భక్తిని ఇక్కడ కనపడతారు, ఇక్కడ కనపడరు. భక్తి ఎవరిలో ఉందో, భక్తిని ఎక్కడ ఉందో ఇక్కడ కనపడం. అక్కడ ఆయన తెలుస్తాడనమాట. హల్లెలూయా, అక్కడ తెలుస్తాడు. అందుకే ఆ 5 బుద్ధి గల వాళ్ళు ఎత్తబడ్డారు, 5 బుద్ధి లేని వాళ్ళు ఎడబడ్డారు. వాళ్ళ కోసమే అగ్ని నిల్వ చేయబడిను అని వాక్యం చదివిస్తుంది. చదవండి అక్కడ, చదవమ్మా. అయితే ఇప్పుడు ఆకాశము భూమి అంటే ఇప్పుడున్న లోకం. భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడెను. అంటే వాక్యం వల్ల, వాక్యం అనగా దేవుడు. ఎవరైతే వాక్యముని, ఆ వాక్యాన్ని బట్టి నడుస్తారో వారు ఎత్తబడతారు. సంఘం అనగా భక్తిహీనులు ఎడవబడతారు, భక్తి గల వాళ్ళు ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత ఇప్పుడున్న లోకానికి ఏమొచ్చిందంటే అగ్నితో కాల్చేస్తాడు. అందుకని ఇక నోవాహు దినాలు వచ్చినాయి కనుక ఇప్పుడు నోవాహుతో ఏమన్నాడో చూడండి ఒక మాట. 7వ అధ్యాయం 9వ అధ్యాయం చూడమ్మా. 9వ అధ్యాయంలో
నోవాహుతో ఏమన్నాడంటే, ఇప్పుడు 9వ అధ్యాయం చూద్దాం. 9వ అధ్యాయం మొట్టమొదటి చూడమ్మా. మరియు దేవుడు అమ్మా నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూడండి, ఇప్పుడు నోవాహు కుటుంబం బయటకు వచ్చేసింది. నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు వాళ్ళని ఆస్వాదించంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. అప్పటి వరకు ఇలాగడ ఆదాం కాలంలో భూమి నిండించాడు. ఆ నిండిపోయిన ఆ ప్రజలందరూ ఏమైరంటే చెడిపోయారు. ఆ చెడిపోయారు కనుక వాళ్ళందరినీ జలపలను చంపేశాడు. ఇప్పుడు నోవాహుతో అంటున్నాడు, ఇప్పుడు మళ్ళా మీరు ఫలించండి, భూమిని మళ్ళా నిండించమన్నాడు. ఈ మాట ఇక్కడ నోవాహుతో అన్నాడు కదా. మొట్టమొదటి ఆదాంతో కూడా అన్నాడు. చూడండి, ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం 20 వచనం అంటాడు. 27 వచనం ఆదికాండము మొట్టమొదటి అధ్యాయం 27 వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. పురుషుని కాని వారిని సృజించెను. దేవుడు వారిని ఆస్వాదించాను. ఎట్లనగా అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నుండించి అది అక్కడ ఆదాము చెప్పాడు, ఇక్కడ నోవాహు కూడా చెబుతున్నాడు. అక్కడ ఆదాము చెప్పిన సంతానం అంతా ఏమైపోయింది చెప్పలేమైపోయింది, చెడిపోయింది. చెడిపోయిన సంతానంలో ఆ కోట్లాది మందిలో ఒక వ్యక్తి నీతిమంతుడు కనపడ్డాడు. ఒక వ్యక్తే నీతిమంతుడు. ఆ వ్యక్తి కూడా ఇప్పుడు ఏమన్నాడంటే, నోవాహును కూడా 9వ అధ్యాయంలో ఏమన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశపక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతి అప్పగింపబడి ఉన్నవి. స్తోత్రం చెప్పండి. ఎన్ని ఈ భయం అంతా మీ భయం ఆటకిచ్చేది కనుక, అవి బెదిరిపోతే కనుక వాటన్నిటిని మీరు లోపరచుకోమని దేవుడు నోవాహు దినాల నుంచి మనల్ని బ్రతికించాడు. హల్లోయ, బ్రతికించాడు. ఇప్పుడు బ్రతికించిన ఈ లోకము ఎవరి కొరకు ఉంది? అగ్ని చెప్పాలి. ఆ లోకంలో నీరు ఎవరి కొరకు ఉంది చెప్పండి. చెడిపోయిన వారి గురించి నీరుతో ముంచేశాడు. అది అప్పుడున్న లోకం. మరి ఇప్పుడున్న లోకం ఎవరి కోసము? భక్తిహీనుల కోసం. ఈ భక్తిహీనుల కోసం రావాలంటే ముందు భక్తి గలవాళ్ళు ఎత్తబడాలి. స్తోత్రం చెప్పండి. ముందు ఎవరు ఎత్తబడాలి? భక్తి గలవాళ్ళు ఎత్తబడాలి. భక్తి లేని వాళ్ళు ఉన్నారు, భక్తి కలిగిన వారు ఉన్నారు. ఈ భక్తి ఇక్కడ కనపడదు. ఇక్కడ కనపడదు. కోతకాలం సరే కనపడుద్ది. హల్లోయ, ఇది ఏ గింజ అయింది, ఇది ఏ కాయ అయింది కోతకాలంలో తెలిసింది. అట్లాగే ఇప్పుడు సంఘము ఎత్తబడిన దాకా భక్తిని ఎవరో తెలవదు, భక్తి గలవాళ్ళు ఎవరో అది ఎవరో తెలుసు అంటే దేవుడికి ఒక్కడికే తెలుసు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆయనకు ఒక్కడికే తెలుసు. ఇక్కడ నేను భక్తిపరుడని అంటాను, నేను చేయలేదు, నేనే పాటవాడిని. కనుక మనము మన భక్తిని మనం కాపాడుకోవాలి. అందుకే ఆ ఏబు శిష్యులు అంటారు ఏబుని, నీ భక్తి నిన్ను ధైర్యము పుట్టింపదా అంటారు. అంటే ఆయన భక్తి గల్లవాడే, కానీ నేను భక్తి గల్లవాడని చెప్పి ఆయన అక్కడ అంటలేదు. ఏమన్నాడు చూసావా? భక్తి లేకుండా భయపడుతున్నాడు, కానీ భక్తి ఉంది ఆయన. నీ భక్తిని ధైర్యం పుట్టింది అయ్యా, నువ్వు భక్తి గలవాడంటే ఆయన అంటాడు నా భక్తి ఎటువంటిది. ఏమండి మన భక్తి ఎటువంటిదంటే చెప్పండి, మన నీతి మన భక్తి ఒక మసిగుడ్డ లాంటిది అంటాడు యెషయా భక్తుడు. స్తోత్రం చెప్పండి. యెషయా భక్తుడు ఏమంటాడంటే ఏమంటాడు? మురిగుడ్డ అంటాడు, మసిగుడ్డ లాంటిది అంటాడు. కనుక ప్రియమైన దేని బిడ్డలారా, మన భక్తిని కాపాడుకోవాలి. కడబడ్డున ఆ భక్తిని కాపాడుకుంటే ఎప్పుడు ఈ సంఘాన్ని ఎత్తాడో, ఎప్పుడు నిల్వ చేసిన అగ్ని, ఈ భక్తుల కొరకు దాచిన అగ్ని ఎప్పుడు దిస్తాడో అప్పుడు తెలిసింది. ఇప్పుడు భక్తి సంఘం ఎప్పుడు ఎత్తబడింది అంటే దాన్ని పౌలు గారు రాశాడు. ఎప్పుడు రాశాడంటే ఏ మాట రాశాడు చూడండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోను
ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందుండి ఎవరు లెగుతారంట? క్రీస్తునందుండి వారు మొదట లెగుస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి, కరెక్ట్ అట్ట కాదు, ఖచ్చితంగా కాదు, సజీవులమై నిలిచి మనము అది వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనం సదాకాలము అక్కడ ఉంటాం. ఇప్పుడు మిగిలిన వారు ఉంటారు చూడండి, మిగిలిన వారు ఉంటారు. చచ్చిపోయిన సమాధుల్లో వాళ్ళు ఉంటారు, సమాధుల్లో ఉన్నోళ్ళు ఉంటారు, భూమి మీద కూడా భక్తిహీనులు ఉంటారు. వీళ్ళు మాత్రం, ఈ భక్తిహీనులకు మాత్రం శ్రమ వస్తుంది. ఈ శ్రమే అగ్ని అన్నాడు. హల్లోయ! ఈ శ్రమ ఎవరికి? భక్తిహీనులకు. మరి భక్తి గల వాళ్ళు ఎప్పుడు ఎత్తబడతారంటే శ్రమలకు ముందే సంఘము ఎత్తబడుతుంది. శ్రమలు ఇంకా రాల, శ్రమలు వచ్చే లోపల ఎత్తబడిపోతాం. ఒకవేళ బతికుంటే కల్లారు చూస్తాం మనం మేఘాలను. మేఘం మన మేఘకు వచ్చేసింది, కిందకు వచ్చేసింది. జోసఫ్ గారు మేఘం ఎక్కువ, మరియం గారు మేఘం ఎక్కువ, ఎస్తర్ గారు మేఘం ఎక్కువ వచ్చేస్తే కేకలేసుకుంటా పేరుని మనిషికి ఒక మేఘం వచ్చేసింది. ఆనాడు గుర్రాల మీద మనిషికి ఒక గుర్రం ఎట్లాగో దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మేఘాన్ని పంపిస్తాడు. ఆ మేఘాల మీద అందరూ కూడా ఎక్కి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తామంటే మధ్యాకాశంలోకి వెళ్తాం. అక్కడ మధ్యాకాశంలో అక్కడ విందు ఉంది, అక్కడ పెండ్లి విందు ఉంది. ఆ పెండ్లి విందు 7 ఏండ్లు, పెండ్లి విందు 7 ఏండ్లు. భూలోకంలో 7 ఏండ్లు శ్రమల కుందు. శ్రమల కుందు అంటే శ్రమలు, సామాన్య శ్రమలు కాదు. ఆ శ్రమల్లో ఇప్పుడు అగ్ని వచ్చేసి ఇప్పుడున్న ఆకాశమును, ఇప్పుడున్న భూమిని అగ్నితో కాల్చి వేస్తాడంట. హల్లెలూయ! అప్పుడున్న లోకము నీటి వరదలో ముంచేశాడు. ఇప్పుడున్న లోకంలో అగ్ని కొరకు కాసి పెట్టాడు. అంటే మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనం దోమలు కావాలంటే ఏం చేస్తున్నాం? దోమలు కావడానికి ఏది ఏర్పరిచారు? దోమలు సాధించడానికి ఇప్పుడు దోమల కడ్డీలను, లేకపోతే దోమ చక్రాలను, ఈ దేనికి ఉండి అంటే ఎవరి కోసం ఉన్నాయి ఈ దోమలకు? ఈ దోమ కడ్డీలు, దోమ చక్రాలు ఏమండి ఇవన్నీ పెట్టుకున్న దేనికి? వాటిని చంపటానికే అవి నిల్వ చేయబడి ఉన్నాయి. అవి నిల్వ చేయబడిన దోమలు వచ్చే నీ ఇంటికి వేస్తావు, నిల్వ చేయబడిన వస్తువు బజార్కి వెళ్ళి నువ్వు వేస్తావు, కొనుక్కొచ్చుకుంటావు. దేనికి? దోమలు చంపడానికి. అర్థం ఉందా? దోమలు చంపడానికి అది కొనుక్కొచ్చుకుంటాం. అది దేనికంటే తయారు చేసిందంటే వాటి వరకే, అది చంపడానికే అది. అందుకే ఆ అగ్ని, ఆ దోమ చక్రం కాలిస్తే ఏమైపోతుంది? ఇప్పుడు దోమలు దీనిని కొట్ట హాని చేయవు. అందుకని అట్లాగే అగ్ని కూడా ఎవరి కోసం అంటే భక్తుల కోసము నిలవ చేయబడి ఉందని, వాక్యం అది భద్రం చేయబడిందని పేతురు భక్తుడు చెప్పాడు. హల్లోయ! అందుకని ఆ పేతురు భక్తుడు చెప్పాడు కనుక ఇప్పుడు మనం భక్తి గల వాళ్ళము, భక్తి లేని వాళ్ళము మనకు తెలవాలంటే మన మనస్సాక్షి కూడా తెలిసింది. మన మనస్సాక్షి కూడా నేను భక్తిగా ఉన్నానా, భక్తి లేకుండా జీవిస్తున్న సంగతి మనకు తెలిసి తెలవదా? కొంత తెలిసింది, కానీ అంత మనకు తెలవదు. మనం అంతా నీతి అనుకుంటాం. కానీ అసలు భక్తి ఏదో, భక్తి అనేది ఏదో యేసయ్యకి తెలుసును. హల్లెలూయ! యేసయ్య తెలుసు. అందుకని మనం ఎప్పుడు కూడా ఆ వాక్యం ద్వారా భద్రం చేయబడాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు తప్పక దేవుడు మన పట్ల కృప చూపుతాడు. అందుకే పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం, అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఎందుకు ఉండాలంట? అన్నిటికీ అంతము సమీపమై ఉంది. అన్నిటికంటే జంతువులకి, పక్షులకి, చేపలకి, సృష్టి యావత్ అన్నిటికీ అంతం వచ్చేసింది. కానీ అన్నిటి అంతం వచ్చింది కనుక ఈ అంచె దినాల్లో నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేయుటకు
స్వస్థ బుద్ధి కలిగి మెలకువతో ఉండాలంట. ఏ బుద్ధి అంట? చెడు బుద్ధి కాదు, మంచి బుద్ధి కలిగి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ప్రార్థన చేయడానికి ఎట్లంట? మెలకువ. నీకు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. నీకు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు స్తోత్రం చెప్పు దేవునికి. నీకు ఎప్పుడు మెలకువ రాని స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, అయ్యా ఎత్తబడి గుంపులు ఉంచయ్యా అని ప్రార్థన చేయి. స్తోత్రం చెల్లిస్తూ ఉండు. కానీ ఎందుకు ఆయన్ని ఆలస్యం చేస్తానంటే ఇంకా మనం అందరం మాట్లాడానికి ఆయన్ని ఆలస్యం చేస్తున్నాడు. ఆ మాట కూడా మీరు చెప్పి ముగిస్తాను. మిగిలిన రాబో లోకాన్ని గురించి రాత్రి తెలుసుకుందాం. దాని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఆ మాట కూడా. హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దురదృష్టము వింతనిది సంభవించినది, అంతం వస్తున్నది, అంతమే వస్తున్నది. అది నీ కొరకు కనిపెడుతుంది. ఏది? అది సమీపమైంది. నీ కొరకు కనిపెడుతుంది. నువ్వు అంతలోకి వస్తావా? నువ్వు ఎత్తబడి గుంపులు ఉంటావని అంతమంతా నీ కొరకే కనిపెడుతుందంట. మళ్ళీ చదువమ్మా. మాట నాకు భయం వేసింది చాలా. నిజంగా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దురదృష్టము ఎట్టదంటే దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించున్నది, అంతం వచ్చున్నది, అంతమే వచ్చున్నది. అది నీ కొరకే కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయను. దేశ నివాసులారా, మీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును, నీ మీద నా కోపమును నెరవేర్చు. నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యములను ఫలము నీ మీద రప్పిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన సమయం మనం కనిపెడుతున్నాం. నువ్వేం చేస్తున్నావు? దేవుడు కనిపెడుతున్నాడు. నువ్వు భక్తి కలిగి ఉంటున్నావా, భక్తి లేకుండా ఉంటున్నావని దేవుడు కనిపెడుతున్నాడు. ఇప్పుడున్న లోకము భక్తిల కొరకు అగ్ని నిల్వ చేయబడి ఉన్నది. హల్లెలూయా. నిల్వ చేయబడిన ఈ అగ్ని, నిలబడిన ఈ అగ్ని వాక్యంతో భద్రము చేశాడు. ఎవరైతే ఈ వాక్యాన్ని భద్రంగా వింటారో, ఎవరైతే ఈ వాక్యం భద్రంగా విని ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకుంటారో వారు ధన్యులు. హల్లెలూయా. వారు ధన్యులు. వారు రాబో లోకంలోకి ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఇప్పుడున్న లోకము భక్తుల కొరకు నిల్వ చేయబడింది. అప్పుడున్న లోకం నీటి వరదలకు ముంచేశాడు. అర్థమైంది మీకు? ఏ లోకం? అప్పుడున్న లోకం. మరి ఇప్పుడున్న లోకం ఎవరి కొరకు? భక్తి గల వాళ్ళు కాదు, భక్తిహీనుల కొరకు. అందుకడ ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు ఆలోచన చేయలే, ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడంటే ఇంకా నీవు మార్పు చెందుతావని. హల్లెలూయా. అందుకే భక్తుడు రాసిన పాట, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు, నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా,
నీవే నా ప్రాణ ప్రియుడవు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరి కొరకు జీవించాలంటే ఆయనే మన ప్రాణప్రియుడు. హల్లెలూయా. ఈ లోక ప్రియులందరూ వ్యర్థమే. ఆయనే అసలైన ప్రాణప్రియుడు. ఆ ప్రాణప్రియుడు కొరకే నువ్వు జీవిస్తానని తీర్మానం చేసుకుంటే భక్తులతో పాటు నిన్ను చంపకుండా రాబోయే లోకం చూడటానికి ప్రభు నిన్ను కృపచూపును గాక. దేవుని చిత్తమైతే సాయంత్రము రాబోయే లోకాన్ని గురించి ధ్యానం చేద్దాం. హల్లెలూయా. అర్థమైంది ఒకసారి చూద్దాం. చెప్పండి అమ్మా. నేను కథలు చెప్పడం చేత కాదు కదా, కథలు రావు, అయ్యి రావు కదా. ఉన్న వాక్యాన్ని ఆధారం చూపించి మాట్లాడటానికి దేవుడు కృప కనుక వాక్య ఆధారం బట్టి చూపుతుంది. అప్పుడున్న లోకం ఏమైపోయింది? అప్పుడున్న లోకం ఎవరిది? అప్పుడున్న లోకం ఎవరిది? దాని మూలస్తంభం ఎవరు? ఆదాం. అప్పుడున్న లోకానికి ఎవరు మూలస్తంభం? ఆదాం. ఆదాం సంతానం అంతా చెడిపోయిన సంతానం. ఇప్పుడున్న లోకం ఎవరిది? నోవాహు. నోవాహు సంతానంలో ఇద్దరున్నారు. ఒకడు భక్తి అల్లవాడు, ఒకడు భక్తి లేడు. నోవాహుకి ఎంతమంది కుమారులు? ముగ్గురు. ముగ్గురులో మొదటి పేరేంటి? షేమ్. రెండో ఆయన పేరేంటి? హామ్. మూడో ఆయన పేరేంటి? యాపెత్. షేము యాపెత్తు ఇద్దరు మంచోళ్ళు, హాము చెడ్డోడు. వీడు భక్తిహీనుడు అన్నమాట. అందుకే నోవాహు కుమారుల్లో కూడా ఇద్దరు ఉన్నారు. ఆదాం కుమారులు అందరూ చచ్చిపోయారు, అందరూ చెడ్డోళ్ళే. కానీ నోవాహు కుమారులో ఇద్దరు మంచోళ్ళు, ఒకటి చెడ్డోళ్ళు. ఆదాము షేము హాము సంతానమే చెప్పండి భక్తిహీనుల సంతానం. అందుకే భక్తిహీనుడు కనుక తండ్రి దిశమల మీద ఉంటే దిశమల చూచి అన్నదమ్ములకి ఇద్దరికి కవతాలు చేసి చెప్పాడు. అది చూసిన వెంటనే వీళ్ళు వెళ్ళి ఎనతట్టుగా వెళ్ళి ఆ పంచెత్తికి వెళ్ళి తండ్రి దిశమల కప్పారు. అందుకే తండ్రి చెప్పించాడు, రే నువ్వు చెప్పించబడ్డవాడు అని చెప్పి తండ్రి చెప్పించాడు. అందుకే కానానీయుడు చెప్పించబడ్డాడు. హల్లెలూయా. హాము సంతానం చెప్పించబడ్డ సంతానం చెప్పండి ఎవరు? హాము సంతానం. షేమ్ సంతానము ఆశ్రయించబడిన సంతానం. యాపెత్ సంతానము ఆశ్రయించబడిన సంతానానికి సహదాసులుగా ఉన్న సంతానము. హల్లెలూయా. షేము సంతానం, షేము అబ్రహాం వచ్చాడు. షేము సంతానం నుంచి అబ్రహాం వచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము సంతానం అన్నమాట. కనుక అబ్రహాం సంతానం ఆశ్రయించబడి అది విశ్వాసానికి భక్తికి గుర్తు అనమాట. అందుకని భక్తి గల్ల వాళ్ళు ఎత్తబడిన తర్వాత భక్తిని కొరకు అగ్ని నిలవ చేశాడు. హల్లెలూయా. అందుకే ఆ భక్తుడు ఆ పాడపాడు, దేవుని మరచిన ప్రజలందరినీ సువార్తకు లోబడని జనులందరినీ, దేవుని మరచిన ప్రజలందరినీ సువార్తకు లోబడని జనులందరినీ శ్రమలు పాలు చేయుచు ప్రభువచ్చును, అగ్ని జ్వాలలతో అవని కాల్చును. శ్రమలు పాలు చేయుచు ప్రభువచ్చును, అగ్ని జ్వాలలతో అవని కాల్చును. వేదనతో భూమినంత బాధపరచును, తన మహిమ ప్రజలకు తెలియపరుచును. వేదనతో భూమినంత బాధపరచును, తన మహిమ ప్రజలకు తెలియపరుచును. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. ఏ దినమో ఏ గడియో, ఏ దినమో ఏ గడియో ఎవ్వరూ వెరుగనిది, రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది. రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. హల్లెలూయా. ఏ దినమో ఏ గడియో మనకు తెలియదు కనుక ఎప్పుడో వస్తుంది రాకడా. ఆ రాకడ దినాల్లో మనందరం కూడా ఎత్తబడి గుంపులు ఉంటామని సిద్ధపడదాం. హల్లెలూయా. అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగిపోయింది, ఇప్పుడున్న లోకానికి అగ్నిలో చేయబడింది. నువ్వు అగ్నిలోకి వెళ్ళిపోతావా లేకపోతే రాబోయే లోకంలోకి వెళ్తావా? రాబోయే లోకంలోకి వెళ్ళాలంటే భక్తి కలిగి ఉండాలి.
భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి మనం కాపాడుకుంటే తప్పక మనం రాబోయే లోకంలో ప్రవేశిస్తాము. హల్లెలూయా. అర్థమవుతుందా? రాబోయే లోకం ఉంది, ఆ లోకం కూడా మళ్ళీ భూమి మీదే ఉంటుంది. దేని స్తోత్రం చెప్పండి. ఏడున్నది ఇక్కడే ఉన్నది. అది క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఉంటుంది. ఈ భూమి, ఈ సముద్రం, ఈ ఆకాశం పారిపోతాయి అంట ఆయన సమ్ముఖం నుంచి. ఈ ఉండవికని కాలిపోతాయి కదా, బూడిదైపోతాయి కదా, కాలిపోయి బూడిదైపోతాయి కనుక ఈ ఉండవు. ఆ లోకం ఉంటుంది. రాబోయే లోకం కొరకు ఎదురు చూడటం కొరకు భక్తి కాపాడుకుందాం. స్తోత్రం చెప్పండి. భక్తి కాపాడుకుందాం. ఎక్కడికో పరిగెత్తే భక్తి లేదు. భక్తి ఎక్కడుంది? యేసయ్య అని చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడని చెప్పాడు. నువ్వు ఉన్న చోటే ఉన్నాడు దేవుడు. నీవు నీలో ఉన్న ఆ విశ్వాసం, నీలో ఉన్న ఆ నీతికి నువ్వు కలిగి ఉంటే నీతోనే ఉంటాడు. నీతోనే దేవుడు ఉంటాడు. ఎక్కడికి వెళ్ళవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనకి ఎందుకంటే మరి ఈరోజు సంవత్సరాధన, ఈ రాత్రి మన సంవత్సరాధన, ఈ సంవత్సరాధనలో పాలు పొందాలని ప్రభు పేట మనం చేస్తాం. ఎందుకంటే 30 రోజులు నువ్వు ఆడికి వచ్చిన సంస్కారంలో మాత్రం నువ్వు పాలు పొందాలి. పొందితే నీకు ధన్యత. అందుకే యేసు ప్రభు అన్ని చోట్ల ఆయన సంసారం సిద్ధపరచమని శిష్యులతో చెప్పి సిద్ధపరిచాడు. ఎందుకంటే ఆయన శరీరం తినపోతే, ఆయన రక్తం తాకపోతే మన మంచి దినాన్ని మనము పైకి లెగవలేము. స్తోత్రం, హల్లెలూయా. పైకి లెగలేం కనుక లెగవాలంటే మనము దేవుని కలిగి జీవిస్తానికి సిద్ధపడదాం. ఆ మిగిలిన రాబోయే లోకం ఎట్టాడదో అని నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థనలో ఏకీపిద్దాం. అయ్యా, మరి నాయనా, అప్పుడున్న లోకంలో నరులందరూ చెడిపోయారు కనుక వాళ్ళందరూ నాయన నీటి వరదలో ముంచేసావు. కానీ ఇప్పుడున్న లోకము భక్తుల కొరకు అగ్ని నిలవేసట్టి పెట్టేవా, దాసెట్టి పెట్టేవయ్యా. కనుక ఆ భక్తిను వరుసలో మేము ఉండకుండగా భక్తి గల వరుసలో ఉండి ఆ శ్రమలు రాకమునిపే మేము ఎత్తబడి గుంపులుంటానికి ఆ ప్రధానతో శబ్దము, ఆ బోర ధ్వని, ఆర్భాటంతో వచ్చినప్పుడు నాయన మేఘల మీద మేము కొనిపోయబడి మధ్యాకాశంలో పెండ్లి విందులో ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచయ్యా. ఆ పెండ్లి విందులో సిద్ధపడటానికి మాకు మీ కృప దయచే ప్రభువా. మేము నాయన భక్తినత మాకు ఎక్కడ కనపడుతుందంటే మీరు తెలియపరిచారు ప్రభువా. మత్తయి సువార్త 20వ అధ్యాయం తెలియపరిచారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారిని తెలియపరిచేవయ్యా. కానీ అందరూ కలిసి ఉన్నారు. అందరూ బుద్ధిగల కనికలని 10 మంది కనికలని తెలిసి ఉంది అక్కడ. కానీ ప్రభువా, ఆ తలుపు తీసినప్పుడు ఆ లోపలికి వెళ్ళిన 5 బయట నిలబడిపోయింది 5 ప్రభువా. అక్కడ తెలిసిందయ్యా భక్తినత ఏదో. అటువంటి స్థితి మాలో లేకుండా ఈ లోకం శాశ్వతమైనది కాదయ్యా. ఈ లోకము నాయన ఒక దినమున ఎప్పుడు అంతరించిపోతుంది. ఎప్పుడు అగ్ని కొరకు దాసటి పెట్టు, ఎప్పుడు అగ్ని గంధకాలు కుమ్మరిస్తావో, ఆ సొదమ కుమ్మరి మీద కుమ్మరిస్తుగా మళ్ళీ ఈ లోకం మీద ఎప్పుడు కుమ్మరిస్తావో మాకు తెలియదు. కానీ ఆ శ్రమలు రాకమునిపే ఎత్తబడి గుంపులు ఉండటానికి ఆ నోవాకు మీ దయ, మీ కృప పొందినట్టుగా మేము కూడా మీ కృప పొంది ముందు సాగాలని ఆశపడుతున్నాం ప్రభు. బట్టి కృప మాకు దయచేయమని మనందరం ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.